జీవన స్పృహ కోల్పోవడంతో డాక్టర్ని సూర్యబాబు ఇలా అడుగుతూ ఉంటాడు. ఎందుకు డాక్టర్ జీవనకి సడన్గా ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు డాక్టర్ అయితే లేదు, తినికి ఏదో టెన్షన్లో ఉంది, తిను అందుకే తన హార్మోన్స్ని తను కంట్రోల్లో ఉంచుకోలేకపోతుంది, ఒక్కసారి తిను ఎందుకో టెన్షన్ పడినట్టుగా ఉంది, 2 డేస్ తర్వాత చెక్ చేద్దాం, అయినా ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏదైనా మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు. అది విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కుట్టి అయితే జీవన వైపు అనుమానంగా చూస్తుంది. అంటే మెడిసిన్ వేసుకొని తప్పించుకున్నావా జీవన అని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక సూర్య అయితే సరే డాక్టర్, మళ్ళీ మేము 2 డేస్ తర్వాత జీవనాన్ని తీసుకురావచ్చా అని చెప్పి అంటే తప్పకుండా 2 డేస్ తర్వాత తీసుకొని వస్తే జీవనకు టెస్టులు చేసి జీవనలోని మూలకణాలను సేకరిద్దామని చెప్పి డాక్టర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో సూర్య అయితే జీవన ఇంటికి వెళ్దామా, పదండి నేను బిల్ పే చేసి వస్తాను, మీరు కారులో కూర్చోండి అని చెప్పి సూర్యబాబు వాళ్ళని అయితే తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక జీవనాన్ని కూర్చోబెట్టి జీవన ఇదిగో ఈ డ్రింక్ తాగు అని చెప్పి ఇస్తూ ఉంటాడు. జీవన ఏమైంది అని చెప్పి హైమావతి అడుగుతూ ఉంటే ఏమైందో తెలియదమ్మా, ఇక్కడి నుండి బాగానే వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిపోయాక సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇందమ్మ అయితే నేను ఇచ్చిన మెడిసిన్ పనిచేసినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.